జాతీయ స్థాయి చెస్ ర్యాంకింగ్ పోటీల్లో కాకినాడకు చెందిన దేదీప్యశ్రీ సత్తా చాటుతుందని బీహార్లో జరిగే జాతీయ స్థాయి ర్యాంకింగ్ పోటీలకు వెళుతున్న దేదీప్యశ్రీకి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ, లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు రామసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా 10,000 రూపాయల నగదును చెస్ పోటీలకు వెళుతున్న దేదీప్యశ్రీకి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ నేరేళ్ల మురళి, ప్రాజెక్ట్ చైర్మన్ దంగేటి సతీష్, సభ్యుడు పైడ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అండర్ 13 కాంపిటీషన్స్కి వెళ్తున్నది. మరి దానికి సపోర్టింగ్గా ఈ ట్రావెల్ ఖర్చు ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, అక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, పార్టిసిపేషన్ ఫీజు అవ్వచ్చు, వీటన్నిటికి కూడా పనికొస్తుందని చెప్పి లయన్స్ క్లబ్ కాకినాడ ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం గారు, అలాగే మరి బాదం కృష్ణారావు గారు, నేరేడు మురళీకృష్ణ గారు, దంగేటి సతీష్ గారు హాజరయ్యారు. మరి లయన్స్ క్లబ్ కాకినాడ ఈ యొక్క యువతని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇలాగా మరి ఆల్ ఇండియా ర్యాంక్ రావడం అంటే చిన్న విషయం కాదు. మీ అమ్మగారు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వర్క్ చేస్తుంటారు టెక్నీషియన్ కింద. ఈ అమ్మాయి చాలా తెలివైన పిల్ల. ఎప్పటి నుంచో కూడా ఈ చెస్ కాంపిటీషన్ పాల్గొంటూ డిస్ట్రిక్ట్ తరఫున అలాగే స్టేట్ తరఫున కూడా అనేక అవార్డులు గెలుచుకుంది. మరి త్వరలో కోనేరు హంపీని అమ్మాయిలో చూడొచ్చని చెప్పి అనుకుంటూ అమ్మాయికి ఒకసారి శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటాం.